ఎప్పుడైనా సరే ఇంట్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా తిరిగితే అది చాలా గొప్ప శకునం. తొందరలోనే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలా కాకుండా ఇంట్లో ఎర్ర చీమలు గుంపులు గుంపులుగా తిరిగితే మాత్రం ధన నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు ఇంట్లో చూసుకోండి, నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మాత్రం వాటిని కదిలించద్దు, అది ఐశ్వర్య ప్రాప్తి. ఎర్ర చీమలు తిరుగుతూ ఉంటే మాత్రం కొద్దిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఎప్పుడైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎదురుగా గేదె వచ్చిందనుకోండి, చాలా మంచిది. గేదె ఎదురొస్తే ఏ పని తలపెట్టినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పక్షి మన మీద రెట్ట వేస్తూ ఉంటుంది, మనం చిరాకు పడుతూ ఉంటాం. కానీ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పక్షి రెట్ట వేస్తే అది చాలా అదృష్టం, అది గొప్ప శకునం. రాబోయే అదృష్టానికి దాన్ని సంకేతంగా భావించాలని మనకి శాస్త్రాల్లో చెప్పారు. అలాగే మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎడమ వైపు నుంచి కుక్క అరుపు వినిపిస్తే చాలా మంచిది. అలాగే పంది అరుపు వినిపించినా చాలా మంచిది.